హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నువ్వు మంచివాడివి కానీ నీ కోపం ఉంది చూడు, ఆ కోపమే నేను దహించి చేలా చేస్తుందని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో మీన అటువైపుగా వచ్చి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సత్యం మాత్రం, అవునరా, కాస్త కోపాన్ని తగ్గించుకుంటే చాలా బాగుంటుంది, అందరి ముందు చాలా చెడ్డవాళ్ళ అవుతున్నావు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే, ఏంటి మళ్ళీ ఆ శివగాడు కానీ ఎవరైనా నేను ఏమైనా అన్నారా, ఉండు వాడి సంగతి చూసి వస్తాను అని చెప్పేసి చాలా కోపంగా వెళ్తాడు. అది చూడగానే అక్కడున్న సత్య అయితే, ఆగు, ఈ కోపమే తగ్గించుకో అంటున్నాను నిన్ను అని చెప్పేసి బాలుని ఆపుతాడు. అది చూడగానే అక్కడున్న బాలు మాత్రం, మరి ఏంటి నాన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి బాలును అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం మాత్రం, నువ్వు ఎందుకు ఇంతలా ఉంటున్నావు, ఇలా ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు, కానీ పక్క వాళ్ళని నువ్వే బాధ పెడుతున్నావు, అల్లుడే వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి ఇంకెవరు చెప్పుకుంటారు చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న సత్యం మాత్రం, అవునా, ఇంటికి పెద్దలాగా అన్నీ నువ్వు చూసుకోవాలి, కానీ వాళ్ళని నువ్వే బాధ పెడుతున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటే, ఇంతలో మీనా వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి, ఆయన తప్పు చేస్తారు అంటే నేను నమ్మను, ఆయన ఎందుకు కొట్టారో తెలియదు, కానీ ఆయన శివ తప్పు ఏదో చేసే ఉండాలి, అందుకే కొట్టారు, కానీ నాకు ఆ కారణం ఏంటో తెలియాలి, ఆ కారణం ఈయన చెప్పటం లేదు, వాడు చెప్పటం లేదు, ఖచ్చితంగా ఆ కారణం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అక్కడున్న మీనా మాత్రం, ఖచ్చితంగా ఆయన ఏదే తప్పు లేక వాడిని కొట్టడు, వాడి వైపు ఏదో తప్పు ఉండాలి, కానీ ఆ విషయం ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది.